హాయ్ ఫ్రెండ్స్, మనం 2024లో ఇదే లాస్ట్ వీడియో. మనం అయితే ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ఎస్ఎస్జిడికి సంబంధించి వీడియోలు అయితే చేసుకున్నాం. అందులో మనకు 2024లో అయితే చాలా నేర్చుకున్నాం. అందులో మనకైతే అన్నీ అయిపోయి ఫైనల్ మెరిట్లో జాబ్ రాకపోతే ఎంత బాధ ఉంటుంది అనేది నాకు తెలుసు, అనుభవించే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అందులో జాబ్ వచ్చిన వాళ్ళు ట్రేడింగ్కి వెళ్ళిపోతున్నారు. జాబ్ రాని వాళ్ళు కొందరు ఏంటంటే మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు. కొందరు అయితే అదే డిసప్పాయింట్తో అలాగే ఉంటున్నారు. ఇప్పుడు జాబ్ రాని వాళ్ళు కొందరు అయితే ప్రిపేర్ అవుతున్నారు. ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, నెక్స్ట్ 2025లో ఖచ్చితంగా జాబ్ రావాలనే కాన్ఫిడెన్స్తో అయితే ప్రిపేర్ అవుతున్నారు. కొందరు ఉన్నారు, నాకు జాబే రాదు, మొత్తానికి నేను ప్రిపేర్ అయ్యి వేస్ట్ అనేసి కొందరు ఏం ప్రిపేర్ కాకుండా కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు మా కాడ ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో 2024లో ఎగ్జామ్ కూడా క్వాలిఫై కావాలి. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. ఆ బ్రో దగ్గర నుంచి అయితే మనం అయితే కొన్ని విషయాలు అయితే నేర్చుకుందాం. ఆ వీడియో అయితే ఫుల్గా చూడండి. హాయ్ బ్రో. ఇప్పుడు మనకి ఎస్ఎస్జిడి ఎగ్జామ్ ఉన్నాయి ఫిబ్రవరి నుంచి. నువ్వు ప్రిపేర్ అవుతానుగా, అంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతాను ఒకసారి మన వాళ్ళకి ఎట్లా ప్రిపేర్ కావాలనేది చెప్తావా? చెప్తా బ్రో. అంటే ఇప్పుడు కొత్త అంటే అప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై, రన్నింగ్ క్వాలిఫై, ఫైనల్ మెరిట్ కోసం వెయిట్ చేసిరు కదా. వాళ్ళు ఇప్పుడు ఫైనల్ మెరిట్ లో జాబ్ రాలే, వాళ్ళు ఇప్పుడు ఉట్టినే ఉన్నారు, ఇంకేం ప్రిపేర్ కావాలి. వాళ్ళకి ఏ విధంగా ప్రిపేర్ కావాలని ఒకసారి చెప్తావా వాళ్ళకి? చెప్తా బ్రో. ఒకసారి చెప్పు. వాళ్ళకి ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే ఎన్ని మార్కులు వస్తేనే జాబ్ వస్తుంది మనకి 2025లో? 110 రావాలి బ్రో. 110 అయితే సేఫ్ స్కోర్. 100 ఎబో వస్తే కొంచెం బెటర్ గానీ వచ్చే అవకాశం 110 వస్తే ఫిక్స్ జాబ్ వస్తుంది. 110 వస్తే ఫిక్స్ జాబ్ వస్తుంది 110. ఇప్పుడు నువ్వు ప్రిపేర్ కాబట్టి ఎన్ని రోజులు అవుతుంది? నేను ఒక 4 months అవుతుంది బ్రో. 2024 ఎగ్జామ్ రాసిన నాకు 70 మార్క్స్ వచ్చాయి. నేను క్వాలిఫై కావాలి. దానికి తెల్లారి నుంచి స్టార్ట్ చేసిన మళ్ళీ. ఓకే. ఇప్పుడు సిలబస్ ఎంత వరకు కవర్ చేసినావు? 80% కవర్ చేసిన బ్రో. మొత్తం ఇంకా కవర్ అవ్వాలన్నది. ఇప్పుడు కొత్త ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి కవర్ కావాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వండి వాళ్ళని? విధంగా అంటే సిలబస్ చూసుకొని అలా ఏమేమి వస్తాయి ప్రీవియస్ చూసుకోవాలి. పేపర్లు ప్రీవియస్ లో ఏమేమి ఇంపార్టెంట్ సిలబస్ కవర్ చూడాలి. మొత్తం చదవద్దు. దేంట్లో ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాయి మనకి ఇంక ఎగ్జామ్? ఇంకొక 32-33 డేస్ ఉన్నాయి బ్రో. ఫిబ్రవరి 4th స్టార్ట్ అవుతుంది. అంటే మరి 110 తెచ్చుకోగలుగుతారా 30 days? మినిమం డైలీ ఒక 12 hours కష్టపడితే వస్తాయి. నువ్వు డైలీ ఎన్ని అవర్స్ అవుతున్నావు? మినిమం 10 hours అవుతా బ్రో. 10 hours అవుతున్నావు అంటే ఇక్కడ లైబ్రరీలోనే ఉంటాను మొత్తం ఇక్కడ లైబ్రరీలో ఉంటున్నా అని చెప్తాను. ఒకసారి అడిగి చెప్పు మనలకు ఏ విధంగా, అంటే నీ మొత్తం ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవుతాను, ఎట్లా ప్రిపేర్ అవుతాను అనేది. ఇప్పుడు కొత్త ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అసలు ఏ విధంగా వాళ్ళకి మొత్తానికి నాలెడ్జ్ ఉంటుంది అంటే అందులో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్పు ఒకసారి అట్లా వాళ్ళకి కూడా. ఫస్ట్ అర్థమెటిక్ లో ఇంపార్టెంట్ ఒక 10 టాపిక్స్ ఉంటాయి బ్రో. ఫస్ట్ అవి చూసుకోవాలి, అవే చదవాలి అంతే. రీజనింగ్ అంటే నార్మల్ గా కూడా చూసుకోవాలి, అవి కూడా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ కూడా అంతే, అలా టాపిక్స్ 12-13 టాపిక్స్ ఉంటాయి. రీజనింగ్ కూడా 12-13 అన్ని 12-13 టాపిక్స్ ఉంటాయి ఇంపార్టెంట్. అంటే అవి చూసుకొని ఇంపార్టెంట్ చదువుకోవాలి అంతే. మనకి మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి. 4 సబ్జెక్టులలో 4 సబ్జెక్టులు గ్రిప్ ఉండాలా? 4 ఉండాలి. 4 ఉంటేనే ఈసారి 110 వచ్చే అవకాశం ఉంటుంది. 2-3 ఉంటే రాదు గ్రిప్. 4 కవర్ చేస్తేనే 110 మార్క్స్ వస్తాయి. 110 మార్క్స్ వస్తాయి. జాబ్ రావాలంటే అన్ని కవర్ చేయాల్సిందే. మినిమం మనకి మార్క్స్ ఎంత రావాలి? 110 దాంటాలనా? 110, 100+ 110 మధ్యలో వస్తే జాబ్ వస్తుంది 2025లో. ఇప్పుడు 2024లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నాయి? ఓబీసీ 90 పెట్టింది బ్రో. ఇప్పుడు వాళ్ళకి కష్టం అంటావు. ఓబీసీ ఉన్న వాళ్ళు అంటే ఓపెన్ కట్ ఆఫ్. యూఆర్ మంచిగా ఉండదు తక్కువ. ఓబీసీ బాగా కట్ ఆఫ్ డేంజర్ ఉన్నది. ఏ కేటగిరీ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కామంటావు మరి? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కి 30 వచ్చేటట్టు ఉన్నది నౌకరి. ఏం చదవకపోయినా పోతే 40 మార్కులు వస్తే నౌకరి వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకునే వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. పోస్టే పోస్టే ఫిల్ ఈడబ్ల్యూఎస్ ఎవరెవరు అవుతున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోరు ఎస్ఎస్జిడి. ఎందుకంటే మీకు తక్కువ కట్ ఆఫ్ కి జాబ్ వస్తుంది కాబట్టి అందరూ అయితే అప్లై చేసుకుని ఎగ్జామ్ ఉట్టి అయితే అటెంప్ట్ చేయరు. ఉట్టిగానే ఇంకా అదే పోస్ట్లే మిగులుతాయి. మొన్ననే అన్ని మిగిలినాయి పోస్ట్ వాళ్ళు లేక. 1 అప్లై చేసినానికి 1:1 రేషియోనే జాబ్ డైరెక్ట్ 40 అయితే కదా క్వాలిఫై జాబే. ఇప్పుడు ఓబీసీకే ఉన్నాయి టఫ్. ఓబీసీ వాళ్ళు కష్టపడితేనే జాబ్ వస్తుంది. ఎస్సీఎల్ కొంచెం కష్టపడ్డ జాబ్ వస్తుంది కొంచెం. అంటే ఓబీసీ ఓపెన్ కట్ ఆఫ్ బాగా కష్టపడాలి. ఇప్పుడు ఎస్టీ కేటగిరీ కూడా మరి వివాచంగా ఉంటుంది. ఎస్టీ అన్నిటికంటే డేంజర్. అది అలా హైట్ తక్కువ ఉన్నది. హైట్ రిలాక్సేషన్ వల్ల దాని కాంపిటీషన్ బాగా పెరుగుతాను. అవును. ఇప్పుడు ఈ 2025లో ఎట్లా ఏ విధంగా రాయండి ఎగ్జామ్? ఈ విధంగా అంటే టెక్స్ట్ బుక్ యాప్ తీసుకోవాలి బ్రో. టెక్స్ట్ బుక్ యాప్ అంటే రోజుకి ఎన్ని టెస్టులు రాయమంటావు అందా? డైలీ ఒక 1 టెస్ట్ రాత్రి. ఒక టెస్ట్ రాత్రి అయిపోతుందా? సిలబస్ అని చెప్పినా బ్రో. టాపిక్ లో 12-13 టాపిక్స్ ఉంటాయి. అవి ప్రిపేర్ అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ యూట్యూబ్ లో పెడతారు. ప్రీవియస్ ఇయర్ 12-13 టాపిక్స్ పెడతారు. ఎవరు పెడతారు? ఉన్నాయా ఛానల్, యూఎఫ్జీ సైనిక ఉన్నాయా, అలా చూడండి. సెర్చ్ చేస్తే దొరుకుతాయి. ఇంపార్టెంట్ పెడతాడు. అవి చూసుకొని సిలబస్ తీసుకొని
చూసుకొని చదవండి అంతే. ఓకే బ్రో. ఇప్పుడు లైబ్రరీలో నువ్వు రోజు లైబ్రరీలో ఉంటున్నావు అంటే మార్నింగ్ ఏ టైం వస్తావు లైబ్రరీకి? అంటే నువ్వు ఒక్కనే నా లైబ్రరీలో ప్రిపేర్ అయితే ఇంకెవరైనా ఉన్నారు మన వాళ్ళు? ఉన్నారు బ్రో, డిఎస్సి వాళ్ళు ఉన్నారు, టీచర్ డిఎస్సి వాళ్ళు కాదు, ఎస్హెచ్జిడిసి ఎంతమంది ఉన్నారు ప్రిపేర్ అయ్యేటోళ్ళు? ఎస్హెచ్జిడి ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు మా లైబ్రరీలో, జమ్మిగుంట దగ్గర, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మాది. అంటే ఇప్పుడు ఎస్హెచ్జిడి కాంపిటీషన్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది బ్రో కాంపిటీషన్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెళ్తాంది ఎస్హెచ్జిడి అంటే. ఒకప్పుడు అంటే ఇవన్నీ లేవు, యూట్యూబ్ ఇవన్నీ లేవు, ఇవన్నీ తెలిసేది కాదు. ఎస్హెచ్జిడి అంటే జాబే తెలిసేది కాదు. యూట్యూబర్లు మొత్తం దాన్ని ఫేమస్ చేసి ఎస్హెచ్జిడిని. ఎవరికి అన్ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ పెరిగింది, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ బాగా అయింది, కట్ ఆఫ్ కూడా పెరిగిపోతాయి, అందరు చదివేటోళ్ళు అప్పటికిప్పటికి బాగా తెలియక వచ్చింది. ఇప్పుడు మనకైతే ఎస్హెచ్జిడి కొట్టడం అంటే ఆషామాషి కాదు. మన ఓబీసీ వాళ్ళు అయితే ఆషామాషి కాదు, మంచి ప్రిపేర్ అయిన జాబ్. ఓబీసీ అయితే ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది, లేకపోతే కష్టం. టైం వేస్ట్ చేయద్దు బ్రో, టైం వేస్ట్ చేయద్దు. టైం ఇంపార్టెంట్. టైం వేస్ట్ అయితే కదా వేస్ట్ అయ్యా. టైం వేస్ట్ అయితే కదా, అట్లా ప్రిపేర్ అయితేనే ఛాన్స్ ఉంటుంది జాబ్ రావడానికి. మంచి టైం. మార్నింగ్ పొద్దున్న ఏ టైం వస్తాను లైబ్రరీ? మార్నింగ్ 5 o'clock వస్తాను బ్రో, 5 o'clock నైట్ 10 అవుతాను. 10 అవుతుంది ఇంటికి వెళ్ళి. ఇక మళ్ళీ మార్నింగ్ 5 o'clock వస్తారు. ఇదే టైం 5 o'clock. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మన యూట్యూబ్ లో పెడతా, పెట్టండి బ్రో, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఓకే బ్రో. ఓకే.